హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్దాం. శ్రీరామచంద్రుడు ఏ నక్షత్రంలో జన్మించాడు? శ్రీరామి నవమి రోజున ఈ పనులు చేస్తే చాలు ఇంట్లో ఐశ్వర్యం వెళ్లి పూరుస్తుంది. వీటి గురించి మనం తెలుసుకున్నాం. ముందుగా శ్రీరామచంద్రుడు ఏ నక్షత్రంలో జన్మించాడు? వీటి గురించి మొత్తం విషయాలు తెలుసుకున్నాం. పండుగ యొక్క ప్రాముఖ్యత: శ్రీరాముని జననం మధ్యాహ్నం జరిగింది కాబట్టి భక్తులు ఆయనను గౌరవించడానికి శ్రీరామనవమి తిథి రోజున నవమి రోజున మధ్యాహ్నం పూజలు చేస్తారు. ఈ రోజున భక్తులు ఆలయాలను సందర్శిస్తారు, ప్రార్థనలు చేస్తారు, పూజలు నిర్వహిస్తారు, ఉపవాసాలు పాటిస్తారు మరియు శ్రీరాముని నుండి ఆశీర్వాదాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం మంత్రాలను పఠిస్తారు. ఎక్కడ శ్రీరామనవమిని ఎక్కడెక్కడ జరుపుకుంటారు? రామనవమి భారతదేశం, నేపాల్ మరియు బంగ్లాదేశ్లోని హిందువులచే విస్తృతంగా జరుపుకుంటారు. ఉత్తర అమెరికా మరియు ఐరోపాలోని కొన్ని హిందూ సమాజాలు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ శుభ సందర్భంగా కొన్ని ప్రశ్నలను మనం పరిశీలనగా తెలుసుకున్నాం. రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి మహర్షి. రాముడి తల్లి ఎవరు? కౌసల్య. దశరథ రాజు పిల్లలను కనేందుకు ఏ యజ్ఞం చేశాడు? పుత్రకామేష్టి యజ్ఞం. రాముడు ఏ వంశానికి చెందినవాడు? సూర్యవంశ. శ్రీరామచంద్రుడు ఏ నక్షత్రంలో జన్మించాడు? పునర్వసు నక్షత్రంలో. శ్రీరాముడు ఎవరి అవతారం? విష్ణు అవతారం. రాముడి గురువు ఎవరు? వశిష్ఠ మహర్షి. రాముడు చంపిన మొదటి రాక్షసుడు ఎవరు? తాటాక. రాముడు మొదట సీతను ఎక్కడ కలుసుకున్నాడు? మిథిలా. వివాహంలో సీతను గెలవడానికి రాముడు ఏమి ఎత్తి విరిచాడు? శివుని విల్లు. రాముని మామ ఎవరు? జనక. రాముడిని వనవాసానికి పంపాలనుకున్నది ఎవరు? కైకేయి. రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? 14 సంవత్సరాలు. రాముడి ఆశ్రమానికి బంగారు జింక వేషంలో ఎవరు వచ్చారు? మరీచ. సీతను అపహరించిన రావణుడిని ఆపడానికి ప్రయత్నించిన పక్షి పేరు ఏమిటి? జటాయువు. హనుమంతుడు మొదట ఏ వేషంలో శ్రీరాముడిని కలిశాడు? బ్రహ్మచారి వేషంలో. హనుమంతుడు లంకలోని ఏ ప్రాంతంలో సీతని కనుగొన్నాడు? అశోకవనంలో. రావణుడి సోదరుడు రాముడిని చేరదీసి సహాయం చేశాడు విభీషణుడుగా. రాముడు రావణుడిని ఏ బాణంతో చంపాడు? బ్రహ్మాస్త్రం. శేషనాగ అవతారంగా ఎవరిని పరిగణిస్తారు? లక్ష్మణ. వనవాస సమయంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఏ అరణ్యంలో ఉన్నారు? దండకారణ్య. రావణుడు ఎవరికి భక్తుడు? శివుడికి. రాముడు తండ్రి పేరు ఏమిటి? దశరథ. భావార్థ రామాయణం ఎవరు రచించారు? ఏకనాథ్. రామచరిత మానస్లోని భాగాలు ఏవి? బాల్కంద, అరణ్యకాండ, కిష్కింధకాండ. సీత స్వయంవరంలో రాముడు ఆమెను వివాహం చేసుకోవడానికి ఉపయోగించిన విల్లు పేరు ఏమిటి? పినాక. భారతదేశం వెలుపల ఉద్భవించిన రామాయణ సంస్కరణలు ఏవి? కంబోడియా, థాయిలాండ్, రామకియన్, బర్మా, యమజట్కావ్. ఇవి. రాముడు రాజుగా ఏ నగరాన్ని పాలించాడు? అయోధ్య. చైత్రమాసం శుక్లపక్ష నవమిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని చిన్న చిన్న గుడుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆలయాల వరకు అన్నీ కూడా సుందరంగా ముస్తాబు చేసి సీతా సమేత రాముల వారిని అలంకరించి సీతారాముల కళ్యాణం జరిపించి ఊరు వాడ ఏకమై ఈ పండుగను ఆనందంగా కలిసి జరుపుకుంటారు. అయితే ఈ మహత్తరమైన రోజున కొన్నింటిని పాటిస్తే కొన్ని ఆచార వ్యవహారాలను పాటించడం వలన జీవితంలో సుఖ సంతోషాలు విరాజిల్లుతాయని పండితులు చెబుతున్నారు. మరి శ్రీరామనవమి రోజున ఏ చర్యలు చేపట్టాలి అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రామనవమి రోజున శ్రీరాముని కటాక్షంతో ఐశ్వర్యం పొందాలంటే శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి.
దీని వలన భక్తుల ఇళ్లల్లో సంతోషం, శ్రేయస్సు విరాజిల్లుతుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు, అప్పుల బాధలో ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయడం ద్వారా సంపదను పొందగలుగుతారని పండితులు చెబుతున్నారు. అలాగే నవమి రోజున అమ్మవారికి తామర పూలను, ఎర్రని రంగు గల పువ్వులను సమర్పించడం ద్వారా కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చుట. ఇంకా ఏళ్ల నుంచి వెంటాడుతున్న గ్రహ దోషాలు తొలగిపోవాలంటే నవమి రోజున 5 గవ్వలు తీసుకుని వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉందట. ఇక మరొక పరిహారం విషయానికొస్తే ఎవరైనా సరే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే వారు దుర్గాదేవిని పూజిస్తూ ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా వ్యాధుల నుంచి ఉపశమనం పొంది మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా సంపదను పొందగలుగుతారని పండితులు చెబుతున్నారు. అలాగే నవమి రోజున అమ్మవారికి తామర పూలను, ఎర్రని రంగు గల పువ్వులను సమర్పించడం ద్వారా కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చట. ఇంకా ఏళ్ల నుంచి వెంటాడుతున్న గ్రహ దోషాలు తొలగిపోవాలంటే నవమి రోజున 5 గవ్వలు తీసుకుని వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోవడమే అవకాశం ఉందట. ఇక మరొక పరిహారం విషయానికొస్తే ఎవరైనా సరే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే వారు దుర్గాదేవిని పూజిస్తూ ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా వ్యాధుల నుంచి ఉపశమనం పొంది మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరాలంటే నవమి రోజు దుర్గా సప్తశతి పారాయణం చేయాలి. దీని వలన మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇక వివాహం అయిన స్త్రీలు పాటించవలసిన నియమాల విషయానికొస్తే వివాహిత మహిళలు సిద్ధిదాత్రికి పసుపు, కుంకుమ, గాజులు వంటివి సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వారి దాంపత్య జీవనం ఎంతో ఆనందంగా ఉంటుందని నమ్ముతారు. ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా జీవితంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాకుండా ఈ రోజున ఎవరైనా కూడా కొత్తగా ఏ పనిని ప్రారంభించినా కూడా అవి ఖచ్చితంగా విజయాన్ని చేకూరుస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.